చిన్న సిమ్ కార్డు, ఒక ఓటీపీ, అది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చేతిలో పడితే ఏం జరుగుతుందో తెలుసా? ఓటీపీ అంటే మనం డైలీ యూజ్ చేసేదే కదా. అదే మన సింపుల్గా తీసుకునే ఓటీపీ ఇప్పుడు ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉంది. ఏం జరిగింది అసలు? వెస్ట్ బెంగాల్లో ఎస్టీఎఫ్ ఇద్దరిని అరెస్ట్ చేసింది. వాళ్ళ పేర్లు షేక్ ముర్సలిన్, గౌతమ్ కరా. వీళ్ళు బయటికి ఏమో నార్మల్ సిమ్ కార్డ్ సేలర్స్, కానీ ఎస్టీపీ అరెస్ట్ చేసిన తర్వాత స్టోరీ వేరే డైరెక్షన్లోకి మారింది. అంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు మన ఇండియన్ నెంబర్స్ని యూజ్ చేసే ఛాన్స్ ఉందా? సమాచారం ప్రకారం వీళ్ళు ఇండియా సిమ్ కార్డ్స్ని పాకిస్తాన్లో ఉన్న కొంతమందికి యూజ్ అయ్యే విధంగా అరేంజ్ చేస్తున్నారంట. మరి వీళ్ళకేం లాభం? అదే ఇప్పుడు కేసులో అసలైన పాయింట్. బయటకు అది ఇండియన్ నెంబర్లా కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఎవరెవరు ఉన్నారనేది వేరే విషయం. కోర్స్ చెప్తున్న దాని ప్రకారం ఒక్క ఓటీపీకి 3000 నుండి 5000 వరకు డబ్బులు వసూలు చేశారంట. ఒక ఓటీపీకి అంత అమౌంటా? అవును, అందుకే ఎస్టీఎఫ్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇంకేమైనా దొరికిందా? మల్టిపుల్ మొబైల్ ఫోన్స్ దొరికాయి, చాలా సిమ్ కార్డ్స్ దొరికాయి, ఫారెన్ నెంబర్స్తో కాంటాక్ట్ ఉన్నట్టు ఎవిడెన్స్ కూడా దొరికింది. ఇది ఎంత కాలం నుంచి జరుగుతుందంట? నిన్న మొన్న జరిగింది కాదు. ఎస్టీఎఫ్ అనుమానం ప్రకారం దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ పని జరుగుతుందంట. 3 సంవత్సరాల నుంచా? అవును. ఈ పీరియడ్లో సుమారు 400 సిమ్ కార్డ్స్ యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేసినట్టు ఎస్టీఎఫ్ అనుమానిస్తుంది. 400 సిమ్ కార్డ్స్ అంటే చిన్న విషయం కాదు బ్రో. నిజంగా ఇది ఇద్దరి పని మాత్రమేనా, లేక వెనుక ఇంకా పెద్ద నెట్వర్క్ ఉందా? ఇప్పుడు ఎస్టీఎఫ్ వాళ్ళ ఫోన్ కాల్స్, ఫారెన్ కాంటాక్ట్స్, ట్రావెల్ హిస్టరీ అన్నీ చెక్ చేస్తుంది. ముర్సలిన్ ఫారెన్ ట్రిప్స్ కూడా చాలా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినాయి. అంటే ఎస్టీఎఫ్ ఇంకా చాలా డీటెయిల్స్ బయటకు తీయాల్సి ఉంది కదా? చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇది జస్ట్ చాప్టర్ 1 మాత్రమే. మరి చాప్టర్ 2 ఏంటి? ఒక్క నిమిషం ఆలోచించు. 3 సంవత్సరాల్లో 400 సిమ్ కార్డ్స్ యాక్టివేట్ అయ్యాయంటే ఆ 400 సిమ్ కార్డ్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడ యూజ్ అవుతున్నాయి, మరి వాటి ద్వారా ఇంకేం జరుగుతుందో అదే ఇప్పుడు తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఎస్టీఎఫ్ చేతికి దొరికింది ఇద్దరే, కానీ వాళ్ళ వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనేది తెలిస్తే ఈ కేసు మొత్తం వేరే మలుపు తిరగచ్చు. మరి ఆ 400 సిమ్ కార్డ్స్? అది తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి.